Yeah, guys. Good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm? క్లియరా? ప్లీజ్ కన్ఫర్మ్. ట్రేడింగ్ కంపెనీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? Mm. యా, డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి మా పార్ట్నర్షిప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్? పార్ట్నర్షిప్ అంటే ఏంటండి? పార్ట్నర్షిప్ అంటే ఏంటి? చెప్పండి గైస్. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఎందుకు పార్ట్నర్షిప్ ని యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? అసలు ఏంటి కాన్సెప్ట్ పార్ట్నర్షిప్ అంటే? ఎనీవన్? Person charges yourself. ఏంటండి? More than 2%. More than మోర్ one దాన్ person. 2%. యా, One person. ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి Mm. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ Trading. చేసామంటే సో దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. ఇప్పుడు 31st మార్చిలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్ బ్యాలెన్స్ షీట్ లో మ్యాచ్ అయిందో లేదో చూసి మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్నే మనము పార్ట్నర్షిప్ టేబుల్ అంటాం. ఆల్రెడీ మీరు ఫస్ట్ మెటీరియల్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలని తెలుసుకున్నారు. ఇక్కడ కూడా పార్ట్నర్షిప్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ చేసి బ్యాలెన్స్ షీట్ ని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ కూడా మీకు ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, డెబిట్ నోట్స్ ఉంటాయి, క్రెడిట్ నోట్స్ ఉంటాయి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, ఫ్రీ ఐటమ్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ కామన్. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ప్రతి దాంట్లో కూడా ఉంటాయన్నమాట. సో బ్యాలెన్స్ షీట్ అమౌంట్ ఏ విధంగా మ్యాచ్ చేయాలి 1 మంత్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, డన్. టాలీ ఓపెన్ చేయండి. ఓకే. సో పార్ట్నర్షిప్ కంపెనీ పేజ్ నెంబర్ 51 ఓపెన్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది కదా. ఈ బ్యాలెన్స్ షీట్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాచ్ చేయాలి ఫస్ట్. పార్ట్నర్ షిప్ ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ వేసి పెట్టండి. 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. క్రియేట్ లోకి వెళ్తున్నాను, లెడ్జెస్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ డేటా? జయరామ్ గుప్తా 3 lakhs, మాన్సూర్ గుప్తా 3 lakhs. క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ లాస్ట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చుకోవాలండి. సో అది డెబిటా క్రెడిట్ అనేది డిఫాల్ట్ గా సిస్టమే తీసుకుంటది. నెక్స్ట్ సర్వెల్ టెక్నాలజీస్ 45,000. సన్రీ క్రియేటర్స్ రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్, వాళ్ళ జిఎస్ నెంబర్ అన్ని ఇచ్చుకోవాలి. ఓకే, జస్ట్ 37 ఇచ్చా. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా 45,000. టు సి. ఓకే, లైక్ నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్ 1 lakh. నెక్స్ట్ పిజియన్ వన్ టెక్ సర్వీసెస్ సన్రీ క్రియేటర్స్ 20,500. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్ ప్రొవిజన్స్ 2,500. నెక్స్ట్ సాలరీ పేయబుల్
లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ గా ఎంటర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ పేబుల్. ఇవన్నీ ఎలా ఎంటర్ చేయాలో మీకు తెలుసుమా, అందుకే స్పీడ్ గా వెళ్తున్నాను. ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్ కూడా మీరు చేసుకుంటూ వచ్చారు. రేపు రియల్ టైమ్ లో కూడా మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఎంత స్పీడ్ గా చేయాలి. మీ ఓనర్ అవ్వ కావాలి. మోటార్ వెహికల్. ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ 25,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 23,000. నెక్స్ట్ ఆఫీస్ బిల్డింగ్ 2,50,000. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ 10,000. నెక్స్ట్ ఫోన్ డిపాజిట్స్ 3,000. నెక్స్ట్ టెక్ సేవింగ్ టెక్నాలజీస్ 100 డెప్టార్స్ జస్ట్ 37 ఇస్తున్నాను. రియల్ టైమ్ లో ఒరిజినల్ గా ఉంటుంది. 40,000. నెక్స్ట్ గణేష్ టెక్నాలజీస్ 25,000. నెక్స్ట్ యూటీఐ బ్యాంక్ అకౌంట్స్. క్యాష్ ఇన్ హ్యాండ్ డిఫాల్ట్ గా ఉంటుంది. ఓకే. యూనిట్స్, ఎన్ఓఎస్ నెంబర్స్, స్టాక్ ఐటమ్, ప్రాసెసర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఉండేది ఇచ్చుకోండి. 18%. 10 రేట్ వచ్చేసి అక్కడ డైరెక్ట్ గా రేట్ ఇవ్వలేదు, వాల్యూ ఇచ్చాడు. సో అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చామంటే మనకు పడిన అసలు రేట్ ఎంత అనేది ఇక్కడ షో చేస్తుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్. నెక్స్ట్ ప్రింటర్స్. మానిటర్స్. నెక్స్ట్ యూపీఎస్. ఓకే. ఎస్కేప్ ఇవ్వండి. ఆల్టర్, లెడ్జర్, క్యాష్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది ఇక్కడ? 15,000 ఉంది. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఏదైతే బ్యాలెన్స్ షీట్ కనబడుతుందో ఇదే బ్యాలెన్స్ షీట్ అమౌంట్ మనకు వచ్చిందా లేదా చూసుకోవాలి. 7,96,000. కింద చూడండి 7,96,000. 31st మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే. చూడండి జూలై మంత్
డేట్ మార్చుకోండి 1/7 సాలరీ పేయబుల్. సో 10,000 ఇక్కడ పేయబుల్స్ వాల్యూ 0 అయిపోతుంది. యూటీఐ బ్యాంక్ సేవ్ కంట్రోల్ ఏ. కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలి. సెమినార్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్యాష్. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ పేయబుల్ అన్నా ఎక్స్పెన్స్ పేయబుల్ అన్నా ఒకటే 3,000. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ గణేష్ టెక్నాలజీస్ ప్రాసెసర్స్ 7,000 యూపీఎస్ 2,500. నెక్స్ట్ ప్రింటర్స్ 6,500. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సిజిఎస్టి. సో 102,660 102,660. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ గణేష్ రిసిప్ట్ 25,000. మళ్ళీ క్రియేట్ చేయండి. టెక్ సేవింగ్ 40,000. యూటీఐ బ్యాంక్ పర్చేజ్ బోనాఫైడ్ సన్రీ క్రెడిటర్స్ 37. మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ పర్చేజ్ అకౌంట్స్ హౌసర్స్ 50 5,100. హార్డ్ డిస్క్ 25 2,800. ప్రింటర్స్ 20 5,100. GST HGST 503,860. పేమెంట్. సో ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరమో వాళ్ళకి రెమ్యునరేషన్ అంటారు. ఓకేనా? ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టైప్ ఫండ్ నెట్ ప్రాఫిట్. మెటీరియల్ బ్యాక్ సైడ్ రండి. $10,966. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనే ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఇన్వెంటరీ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ రిసిప్ట్ పేమెంట్ స్టాటిస్టిక్స్
పేమెంట్ ట్రాన్సాక్షన్స్, పర్చేస్, రిసిప్ట్, గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇలా ఇలాగా మీరు మంత్లీ చేసుకుంటూ వెళ్తారు. సో జూలై మంత్ చేశాను. ఆగస్టు చూడండి, ఏమైనా డౌట్స్ లేమో. ఇవే మంత్లీ రిపీట్ అవుతూ వస్తాయి, కొత్తగా అంటూ ఏం రావు. ఆగస్ట్ మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్, సెప్టెంబర్, సెప్టెంబర్ లో చూడండి, సెప్టెంబర్, అక్టోబర్, పర్మిత్ కౌర్ నుంచి లోన్ తీసుకున్నాం, రిసిప్ట్, ఆల్ రిసీవ్, లోన్స్ అండ్ లైబిలిటీ 5 lakhs. నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వచ్చిందంటే ఏం చేయాలి? F11 లో ఓకే, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. హైటెక్ పెరిఫెరల్స్, sundry debtors, processors, monitors, UPS, ఇలా ఇచ్చుకోవాలి. డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ నవంబర్, మీకు మెటీరియల్ బ్యాక్ సైడ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చెక్ చేశారంటే మీరు ఎక్కడ తప్పు పోయింది అనేది చెక్ చేసుకోవచ్చు. డిసెంబర్, జనవరి, ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే F11 లో యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఫార్మాట్ మారిపోతుంది, మీకు ఎలా వేయాలో తెలుసు ఆల్రెడీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ చూడండి, ప్రింటర్స్ 24, 26,000. నెక్స్ట్ మానిటర్స్ 24, 27,000. UPS 24, 22,300. ఇలా తీసుకో. ఇలా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఆల్రెడీ నో అని పెట్టుకోవచ్చు డైరెక్ట్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. అది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ప్రాబ్లం ఏమైనా డైరెక్ట్ గా ఈవే బిల్ తీయడానికి అది ఆఫ్ చేసుకోవచ్చు. అది డైరెక్ట్ గా ఈవే బిల్ తీయాలని అడుగుతుంది. ఓకే, బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది, నో వచ్చినా బయటకు వచ్చేస్తారు. మార్చ్, ఇక్కడ కూడా మనకి ప్రొవిజన్ ఎంట్రీస్ ఉంటాయి. F7, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్
Indirect expenses 6,000. Depreciation 48,250. Furniture motor vehicle, office equipment, office building. వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకోవాలి. కంట్రోల్ ఎన్. ఇక్కడ మీకు అక్కడ వేరే వాల్యూ వస్తుంది, నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చింది. 29,708 వచ్చిందా? 29,708.33 బై 2 ఇచ్చామంటే ఇక్కడ మీకు సపరేట్ చేసుకోవాలి. 29,708.33 అక్కడ 0 అయిపోతుంది ప్రాఫిట్ అండ్ లాస్. అది మీరు క్యాపిటల్ కలపాలి. 14,854.169. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోతుంది. ఎందుకంటే నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు రాలేదు. మీరు అన్ని మంత్లు చేస్తారు కాబట్టి మీకు వస్తుంది. అది 0 అయిపోయి మీరు క్యాపిటల్ కలిపేస్తారు. ఇప్పుడు క్యాపిటల్ వాల్యూస్ పెరుగుతాయి. ఇక్కడ కూడా బ్యాలెన్స్ షీట్ నీకు ఎంత వచ్చింది? 19 లాక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా మన కంపెనీ స్ప్లిట్టింగ్ చేయొచ్చు. 1,426 ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్ట్ డి. ఇవన్నీ మీకు ఆల్రెడీ ముందు ప్రీవియస్ ఎలా చెప్పానో అలాగే ఉంటాయి. 25, 26 ఇక్కడ 26, 27 ఆ వాల్యూస్ అన్ని 0 చేయాలంటే చేయొచ్చు. చూడండి లాస్ట్ ఇయర్ లో వచ్చిన బ్యాలెన్స్ అంతా ఇక్కడ 19 లాక్స్, ఇక్కడ కూడా న్యూ కంపెనీలో కూడా 19 లాక్స్ వచ్చేసింది. సార్ నాకు 0 కావాలి వాల్యూస్ అని వద్దు, నాకు ఫ్రెష్ గా ఎంటర్ చేసుకోవాలంటే మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. ఐటెం లో చేయొచ్చు, లెడ్జెస్ లో కూడా చేయొచ్చు. మరి కొత్తగా లెడ్జెస్ మాత్రం ఉంటాయి, ఎంట్రీస్ ఏమి ఉండవు, 0. మళ్ళీ కొత్తగా ఎంట్రీస్ అన్ని పాస్ చేయొచ్చు. సో ఈ విధంగా పార్ట్నర్షిప్ టేబుల్ చేయొచ్చు. సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, పార్ట్నర్షిప్ అయినా, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, కంపెనీస్ మీటింగ్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. టుమారో ఏదో ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, అడిగి లాంగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. రియల్ టైంలో ఇదే విధంగా చేస్తారమ్మా, ఎలాంటి మార్పులు అయితే ఏమి ఉండవు. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? డన్ గైస్.